मैंने पहले रिएक्ट किया है, बट दैट वाजंट ओनली टॉप 10 डांसर्स इन साउथ सिनेमा, इट वाज फ्रॉम ऑल ओवर, है ना, बॉलीवुड वगैरह इंडिया के थे। सो वो रैंकिंग वाज डिफरेंट, बट दिस इज ओनली फ्रॉम साउथ इंडियन सिनेमा। एंड थंबनेल में ऑफ कोर्स अल्लू अर्जुन, एनटीआर, रामचरण, जिनके डांस मैंने ऑलरेडी देखे हुए हैं। ऑफ कोर्स मेरे लिए इट इज अ बिट डिफिकल्ट टू रैंक देम, एनी ऑफ देम एट नंबर 1 पोजीशन, बट लेट्स सी इनका रैंकिंग क्या है, एंड आफ्टर दैट विल स्पीक ऑन इट अकॉर्डिंग टू अस हमको क्या लगता है रैंकिंग। ओके, सो बिफोर आई स्टार्ट, हेलो मोना, मोनाली नाइको, वेलकम टू माय चैनल नखरे वाली मोना। और अगर आपने मुझे अभी तक सब्सक्राइब नहीं किया होगा तो प्लीज टू सब्सक्राइब माय चैनल। సో లెట్స్ గో। మన ఇండియాలో చాలా తక్కువ మంది బెస్ట్ డాన్సర్స్ ఉన్నారు. లైక్ హృతిక్ రోషన్, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్. జస్ట్ కిడింగ్, సల్మాన్ అంత గొప్ప డాన్సర్ కాదనుకోండి. అండ్ సౌత్ విషయానికి వస్తే చాలా ఎక్కువ మంది గొప్ప డాన్సర్స్ ఉన్నారు. సబ్ టైటిల్స్ ఆర్ అవైలబుల్, ఓకే, ఐ యామ్ వాచింగ్ విత్ సబ్ టైటిల్స్. అందుకే మెనీ ఆస్పెక్ట్స్ లో సౌత్ ఈస్ గ్రేటర్ దెన్ నార్త్ అయింది. అండ్ అందరికీ ఉండే మెయిన్ క్వశ్చన్, సౌత్ లో, అందులో టాలీవుడ్ లో హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని. సో ఇవాల్టి మన వీడియోలో హూ ఇస్ దట్ పర్సన్ అనేది చూద్దాం. సో 10 బెస్ట్ డాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా. నెంబర్ 10 ఇన్ ద లిస్ట్, రామ్ డాన్స్ అంటే సింపుల్ గా ఎనర్జీని, స్టైల్ ని మిక్స్ చేసినట్టు ఉంటుంది. ఫస్ట్ మూవీ అయిన దేవదాస్ దగ్గర నుంచి రీసెంట్ గా వచ్చిన డబుల్ స్మార్ట్ వరకు రామ్ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చేస్తూనే వచ్చాడు. అందుకే ఎనర్జెటిక్ స్టార్ అనే పేరు కూడా వచ్చింది. అది ఎంత క్లాసిక్ సాంగ్ అయినా రామ్ వేసే స్టెప్స్ చాలా సింపుల్ గా ఉంటాయి అండ్ అవే చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంటాయి. అండ్ మాస్ సాంగ్స్ విషయానికి వస్తే లైక్ ఇస్మార్ట్ శంకర్ లో దిమాగ్ ఖరాబ్ సాంగ్ అని, లేదా వారియర్ లో బుల్లెట్ సాంగ్ అని, ఆయన వేసే పర్ఫార్మెన్స్ వల్లే అవి చూడడానికి బాగుంటాయి. ఇలా క్లాస్ మాస్ పర్ఫెక్ట్ గా ఆయన ఎనర్జీతో బ్యాలెన్స్ చేయడం వల్ల టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అయ్యాడు రామ్. నెంబర్ 9, పునీత్ రాజ్ కుమార్. శాండల్వుడ్ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ కాకుండా ఆయన ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో కూడా చాలా మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కన్నడలో ఆయన డాన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అప్పు సినిమాతో మొదలైన ఈయన డాన్స్ జర్నీ శాండల్వుడ్ లో చాలా మంది డాన్సర్లకి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. పునీత్ డాన్స్ లో ఎనర్జీ అండ్ గ్రేస్ తో పాటు ఒక పవర్ ఉంటుంది. అది మిగతా డాన్సర్లా కాదు. అందుకే ఆయనకి పవర్ స్టార్ అనే ఒక పేరు కూడా వచ్చింది. రాజ్ కుమార్ లాంటి లెజెండ్ కి కొడుకుగా పుట్టిన పునీత్ రాజ్ కుమార్ ఫాదర్ యొక్క లెగసీని ఒక ప్లాట్ఫామ్ గానే వాడుకొని ఆయనకున్న యాక్టింగ్, ఆయనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన మూవీస్ అండ్ డాన్స్ ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోయినాయి. నెంబర్ 8, సూర్య తన యాక్టింగ్ తోనే కాకుండా డాన్స్ తో కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్లేస్ సంపాదించుకున్నాడు. ఆయన డాన్స్ గురించి చెప్పాలి అంటే ముందుగా మనందరికి గుర్తొచ్చేది సింపుల్ గా ఏ సాంగ్ అయినా ఆయన వేసే న్యాచురల్ స్టెప్స్. అది క్లాస్ అయినా, మాస్ అయినా, ఎమోషనల్ సాంగ్ అయినా, స్టైల్ అండ్ సాంగ్ లోని ఎమోషన్ ఒక చోట కలిపి డాన్స్ వేసినట్టు ఉంటుంది. జస్ట్ కళ్ళతోనే యాక్ట్ చేసే సూర్య డాన్స్ విషయానికి వస్తే మినిమం మూమెంట్స్ తోనే ఆ సాంగ్ లో ఉండే ఎమోషన్ ని హైలైట్ చేస్తారు. మెయిన్లీ ఆయన డాన్స్ స్టెప్స్ సాధారణంగా అంత కాంప్లెక్స్ బట్ అవి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. నెంబర్ 7, ధనుష్ అంటే మెయిన్ గా మనందరికి గుర్తొచ్చేది ఆయనతో సాంగ్స్ కి ఆయన వేసే డాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటది. సింపుల్ స్టెప్స్ ని ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ రిథమ్ తో మ్యాచ్ చేసి ఈజీగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగలడు. పాట ఎంత నార్మల్ గా ఉన్నా ఆయన డాన్స్ తో ఆ సాంగ్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. లైక్ రౌడీ బేబీ సాంగ్ కనుక తీసుకుంటే సౌత్ ఇండియాలో 1 బిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. సింపుల్ గా ఆయన డాన్స్ గురించి చెప్పాలి అంటే అది మాస్ అయినా, క్లాస్ అయినా ఈజీగా మూమెంట్స్ ని గ్రాప్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే వన్ అండ్ ఓన్లీ తమిళ స్టార్ ధనుష్. నెంబర్ 6, రాఘవ లారెన్స్. కేవలం యాక్టరే కాదు, హీఈస్ ఎ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ ఆల్సో. మిగతా వాళ్ళతో పోలిస్తే లారెన్స్ గారి డాన్స్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఆ మాస్ మూమెంట్స్ కానీ, ఆ ఎనర్జీ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటుంది. స్టైల్ మూవీతో మనందరికీ పరిచయమైన రాఘవ లారెన్స్ అంతకుముందే చిరంజీవి గారితో చేసిన అన్నయ్య అండ్ ఇంద్రా మూవీస్ గాను బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. లారెన్స్ ఎన్నో హిట్ సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ చేశారు. లైక్ చిరంజీవి గారితో చేసిన హిట్లర్, మాస్టర్ అండ్ బావగారు బాగున్నారా, అండ్ బాలయ్య గారితో చేసిన సమరసింహారెడ్డి. ఇలా మన TFIలో అప్పట్లోనే చాలా మంచి హిట్ సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశారు. స్టైల్ మూవీలో ఆయన చేసిన స్టైలిష్ డ్యాన్స్ కానీ, ఆర్ కాంచనాలో ఆయన చేసిన క్లాసీ మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంటాయి. నెంబర్ 5, రామ్ చరణ్. ఎప్పుడు చెప్పేది, రామ్ చరణ్ ఈజ్ ద మోస్ట్ డిసిప్లైన్డ్ యాక్టర్ ఆఫ్ టాలీవుడ్. డాన్స్ విషయంలోనైనా, యాక్టింగ్ విషయంలోనైనా
తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు రామ్ చరణ్. చరణ్ చిన్నప్పుడు నలుగురిలో డాన్స్ చేయడానికి చాలా సిగ్గుపడేవాడంట. బట్ ఎలానో తెలియదు కానీ ఫస్ట్ మూవీ అయిన చిరుత దగ్గర నుండి తనదైన స్టైల్తో డాన్స్ చేయడం మొదలెట్టాడు. అక్కడి నుండి గ్రాఫ్ పెంచుకుంటూనే పోయాడు. అల్లు అర్జున్ గారు ఒకానొక సందర్భంలో రామ్ చరణ్ గారి డాన్సింగ్ స్టైల్ గురించి ఇలా అన్నారు. నాకు పర్టికులర్గా చరణ్ చేసే స్టైల్ నాకు రాదు. నేను ఇవాళ పొద్దున కొరియోగ్రాఫర్ అన్నాను, మాస్టర్ మూమెంట్ షార్ప్ కట్ చేయాలి మాస్టర్. చరణ్ కట్ చేస్తాడు, అది చరణ్ దగ్గర రెండు మూమెంట్ షార్ప్ కట్ చేస్తాడు, ప్లస్ తను చేసేప్పుడు ఫేస్ చాలా అందంగా పెడతాడు. నాకు రాదు, నేను కంగారు చేస్తాను మూమెంట్. తీసుకున్నవి తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలో డిఫరెంట్ గా ఎవరు చేయలేని స్టెప్స్ ని ట్రై చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తాడు రామ్ చరణ్. అలా ఆయన పవర్ఫుల్ అండ్ గ్రేస్ఫుల్ నాటు తీసుకెళ్లాడు. అలా క్లాస్ మాస్ అయిన ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టైల్ ని ఏర్పరచుకొని TFI లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ గా నిలిచాడు రామ్ చరణ్. నెంబర్ 4 అల్లు అర్జున్. కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్. స్టార్టింగ్ లో చేసిన సినిమా పర్లేదు అనిపించుకున్నా 2009 లో వచ్చిన ఆర్యా 2తో ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆయన గురించి మాట్లాడుకునేలా చేశాడు. తర్వాత వచ్చిన బద్రీనాథ్ తో అదే రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ని ప్రతి మూవీ కంటిన్యూ చేశాడు. లైక్ ఇద్దరు అమ్మాయిలతో, రేసు సరైనోడు, టీచే, అలా వైకుంఠపురంలో, అండ్ రీసెంట్ గా వచ్చిన పుష్ప. ఫస్ట్ మూవీకి ట్రోల్ అయిన అల్లు అర్జున్ తర్వాత తీసిన సినిమాకి గాను డాన్సింగ్ అండ్ స్టైలింగ్ లో ఇంప్రూవ్ అయ్యి అందరి చేత అనిపించుకున్నాడు స్టైలిష్ స్టార్ అని. అలా టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ గా నిలిచాడు అల్లు అర్జున్. నెంబర్ 3 జూనియర్ ఎన్టీఆర్. పర్సనాలిటీతో సంబంధం లేకుండా యూనిక్ వేలో డాన్స్ ని ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. స్టార్టింగ్ లోనే లుక్స్ విషయంలో కాస్త ట్రోల్స్ కి గురైన తారక్ యమదొంగ మూవీతో అవన్నీ చెరిపేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా మన ముందుకు వచ్చాడు. చాలా మంది కొరియోగ్రాఫర్స్ చెప్పిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు చాలా వరకు స్టెప్స్ ని సింగిల్ టేక్ లో ఒక మూమెంట్ చెప్తాను కదండి, డాన్సెస్ నేర్చుకోవడానికి ఆ మూమెంట్ కి నేను కరెక్ట్గా చెప్తాను 4-5 days పట్టిద్దండి. ఎన్టీఆర్ సార్ ఏం ఫ్లోర్లోకి అలా వస్తారండి, ఒక్కసారి చూస్తారు అలా మూమెంట్ అంతే. everybody's taking his name. ఇంతవరకు చూడలే నేను. సైడ్ డాన్స్ వాళ్ళందరూ డాన్స్ చేసి ఒక హాఫ్ అవర్ ప్రాక్టీస్ చేసిన స్టెప్ నేను వచ్చి రెడీ యాక్షన్ అని డైరెక్ట్ చేస్తాను స్టెప్ ప్రాక్టీస్ పడలేదు. అది మరి ఆయనకి చిన్నప్పటి నుండి ఉన్న టాలెంట్ అని చెప్పొచ్చు. డాన్స్లోనే కాదు, యాక్టింగ్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ చాలా వరకు సింగిల్ టేక్ తీసుకున్న యాక్టర్ తారక్. అలా ఒక సాంగ్కి ఎనర్జెటిక్ వేలో సింగిల్ టేక్లో ద బెస్ట్ డాన్స్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ యాక్టర్ ఇన్ టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్. డ్రీమ్ టాలీవుడ్ లో ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ ని ఆయన మూవీలో ఒక సాంగ్ కి స్క్రీన్ మీద చూడాలి అని, అండ్ అది నాటు సాంగ్ తో పాసిబుల్ అయింది. నెంబర్ 2 ఇన్ దిస్ లిస్ట్ ఈస్ అవర్ వెరీ వెల్ నోన్ మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గుర్తొచ్చేది ఆయన డాన్స్ స్టెప్స్. ఆయన డాన్స్ లోని స్టైల్ అండ్ గ్రేస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 80s and 90s టైంలోనే ఆయన డాన్స్ తో ఒక ట్రెండ్ ని క్రియేట్ చేశాడు. ఏ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీకి వచ్చిందే కాక యాక్టింగ్ అండ్ డాన్సింగ్ లో ఆయనకంటూ ఒక యూనిక్ స్టైల్ ని ఏర్పరచుకొని చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ గా అయ్యారు చిరంజీవి గారు. టాలీవుడ్ లో ఫస్ట్ బ్రేక్ డాన్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది చిరంజీవి గారే. ఆయన ఫస్ట్ మూవీ నుండి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఎన్నో డాన్స్ మూవ్స్ ని పర్ఫామ్ చేశారు. గిన్నిస్ బుక్ కూడా ఎక్కారు చిరంజీవి గారు. హీ పర్ఫార్మ్డ్ 24,000 డాన్స్ మూవ్స్ ఇన్ 537 సాంగ్స్ అక్రాస్ 156 ఫిలిమ్స్. యూట్యూబ్ లో ఆయన వేసిన 24,000 మూవ్స్ అన్ని కలిపి ఒక వీడియో రూపంలో ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అలా డాన్స్ లో ఆయనకంటూ స్టైల్ ని, సిగ్నేచర్ మూవ్స్ ని క్రియేట్ చేసుకొని టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ నిరూపించుకొని కొన్ని జనరేషన్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు చిరంజీవి గారు. అండ్ ఫైనలీ నెంబర్ 1 ఇన్ దిస్ లిస్ట్ ఈస్ ప్రభుదేవ. సౌత్ ఇండియాలోనే కాదు, హోల్ ఇండియాలో హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అని ఎవరిని అడిగినా అన్డౌటెడ్లీ వచ్చే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ప్రభుదేవ అని. ఆయన ఫస్ట్ ప్రేమికుడితోనే మైండ్ పోయే డాన్స్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చాడు. 1994 లో వేసిన ఓర్వశి అండ్ మొక్కాలా సాంగ్స్ ఇప్పటికీ రీమేక్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకి, ఆయన డాన్స్ కి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ ఏంటో. ప్రభుదేవ ఈజ్ నాట్ ఓన్లీ డాన్సర్, హీఈస్ ఎ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ సింగర్ ఆల్సో. ప్రభుదేవ గారి ఫాదర్ సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్ అవడం వల్ల ఆయనకి చిన్నప్పటి నుండే క్లాసికల్ అండ్ భరతనాట్యం మీద అవగాహన ఉండేది. అలా అప్పటి ఆయన చేసిన ప్రతి సాంగ్ కి కొత్త స్టెప్స్ ట్రై చేసి సౌత్ లోనే కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్. ప్రేమికుడు సినిమాలో ముక్కాలా సాంగ్ కి వేసిన ఇన్నోవేటివ్ స్టెప్స్ కానీ, ఆర్ ఏబిసిడిలో డాన్స్ మాస్టర్ గా ఆయన వేసిన ఫాస్ట్ మూవ్స్ కానీ, లేదా చెల్మార్ సాంగ్ లో ఆయన వేసిన యూనిక్ పర్ఫార్మెన్స్ కానీ, ఎవ్రీథింగ్ ద బెస్ట్ ఉంటాయి. అవే ఆయన్ని ఇండియన్ మైకిల్ జాక్సన్ గా నెంబర్ 1 ప్లేస్ లో కూర్చోబెట్టాయి. అండ్ ఒకానొక సందర్భంలో చిరంజీవి గారు ఈజ్ ద బెస్ట్ డాన్సర్ అని ప్రభుదేవ గారే అన్నారు. ఇప్పుడు కూడా నేను హిందీలో వెళ్ళినప్పుడు అందరూ హూ ఇస్ యువర్ బెస్ట్ ఫేవరెట్ డాన్స్, ఐ టెల్ చిరంజీవి సార్ ఇస్ మై బెస్ట్ డాన్సర్. నాట్ ఓన్లీ ద డాన్స్, అయితే రియల్లీ ద స్టైల్, ఐ డోంట్ నో. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. లైక్ గ్యాంగ్ లీడర్ మూవీలో చిక్కు చిక్కు చేయలం అండ్ వానా వానా వెల్లువాయే సాంగ్స్ కానీ,
ఘరానా మొగుడులో బంగారు కోడి పిట్ట అండ్ మొఠా మేస్త్రిలో పేటకు నేనే మేస్త్రి సాంగ్ కానీ ఇలా వాళ్ళ కాంబినేషన్లో చాలా మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి. హెన్స్ సౌత్ విషయానికి వస్తే ప్రభుదేవా గారు ఈజ్ ద బెస్ట్ డాన్సర్ అయినా టాలీవుడ్లో మాత్రం చిరంజీవి గారే నెంబర్ 1. ఆయన తర్వాత ఎవరైనా. 1991 and we were not even born those days. तो उन्होंने जमाना चलाया है. Hindi? I was సో doing దీస్ this. ఆర్ ద టాప్ 10 బెస్ట్ డాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా. ఈ ర్యాంకింగ్స్ అనేవి ఏ యాక్టర్ ని తక్కువ చేయడానికి అయితే కాదు. Of ఈ course. జనరేషన్ లో ప్రతి ఒక్క యాక్టర్ డూయింగ్ దర్ బెస్ట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. అండ్ మీకు ఎవరిది బెస్ట్ డాన్స్ అనిపించిందో, ఎవరు బెస్ట్ డాన్సరో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా Like చేయండి, share చేయండి. కంటెంట్ గమనించండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి సినిమాకి సంబంధించిన టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. Yes, please support him. Go and support him. Cap dance and all, whatever, what all he has done. My God, Allu Arjun, yaar, seriously. And like cheyandi, share cheyandi. I have learned Telugu. Okay, so now talking about the dancers, the way he is ranked, particularly वो अपना अपना सबका होता है. But मेरी नजर में मुझे जब मैंने पुनीत सर को नहीं देखा था पहले डांस करते हुए एंड इधर क्लिप्स देखा, तो आई थॉट कि उनकी रैंकिंग थोड़ी सी आगे होनी चाहिए. सेम गोज विथ शायद राम पोटीनेनी एज वेल. Yeah, because I have never seen Surya sir, so Rolex sir. I've never seen Rolex sir dancing as such बहुत ज़्यादा. I don't know if you can suggest me any of his song, but yeah, you can suggest me. Apart from that, Allu Arjun, he has done popping locking. He's done that cap tutting. कैप वाले को कुछ बोलते हैं, अब मुझे याद नहीं आ रहा. उसने सारी चीजें कर रखी है. वो मूवमेंट्स उसके इतने स्मूथ थे एंड एवरीथिंग. तो मैं इतने शॉक थी कि अगर ये इतने पहले नंबर पे आ गया इसके ऊपर NTR, ओके, रामचरण भी हो चुका है, तो नंबर 1 पे होगा कौन? आई वाज लाइक लिटरली शॉक्ड टू लाइक even think. Even I've never watched any of Chiranjeevi sir's dance video song. Because if you can suggest me, you suggest me one of the best of his dance. Okay, so I'll watch it at least. तो मुझे इसलिए उनका नाम मेरे दिमाग में नहीं था. एंड नंबर 1 प्रभुदेवा मेरे दिमाग से चला गया. आई डोंट नो हाउ, बिकॉज मेरे को ऐसा हो गया कि मैंने शायद उनको बॉलीवुड में कंसिडर कर लिया, इसलिए हो सकता है. बट नहीं, उन्होंने तो बैंगर दिया हमको, वो काला. ओके, सो दिस वाज माय रिएक्शन. जितना हो सके लाइक कमेंट शेयर से भर दो गाइस. हो सके तो सुपर थैंक्स भी देना, मेरे चैनल के ग्रोथ के लिए हेल्प हो जाती है. बाकी परत मिळालेचा बाय.